తెలంగాణలో మార్చి 31 తేదీన 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం 1, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించబోతున్నట్టుగా తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. ఇక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తామని తెలిపింది. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్టుగా వివరించింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఖాళీ అయ్యే ఈ 3 స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘుత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విధించింది. మరి ఇక్కడ 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 17న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు ప్రకటిస్తామని వివరించింది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.